ఫేవరెట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ జరుగుతుంది. స్క్విడ్ అంట, అది ఆక్టోపస్ లాగే ఉంటుంది. పెద్ద పెద్ద శంఖాలు ఇటు నుంచి అని అనుకుంటా వేసేది. దాదాపుగా ఒక 20 days దాకా ఉండాలి కాబట్టి పప్పు దినుసులు అవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న వీడియో దిగిపోతున్నాం. ఏంటంటే ఇప్పుడే సముద్రంలో నుంచి ఈ పడవలు వచ్చినాయి. దాదాపుగా ఒక 20 days సముద్రంలో ఉండి చేపలు పట్టుకొని వస్తారంట. సో ఈరోజు మనం వీళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తారు అండ్ రకరకాలైన చేపలు ఉన్నాయంట. సో రకరకాలైన చేపలు చూద్దాం. ఇప్పుడే మనం ఫిష్ హార్బర్ లోపలికి వచ్చాం. ఇక్కడ ఇప్పుడే బోట్స్ వచ్చినాయంట. వీళ్ళు దాదాపుగా ఒక 20 days 10 days అలా సముద్రంలోకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. దాదాపుగా చాలా బోట్సే వచ్చినాయి, ప్రతిసారి ఇన్ని రావంట. అండ్ ఇదిగో ఇక్కడ ఈ తొక్కులా వేసారు చూడండి. ఇప్పుడు వాళ్ళు మొత్తం దింపుతారు ఇప్పుడు దాంట్లో నుంచి. ఇదేంటి అని నాకు చాలా డౌట్ వచ్చింది. కనుక్కుంటే ఇది వలలో పడ్డ చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న చేపల్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఇలా ఒక వేస్ట్ గుట్టలాగా వేస్తారనమాట. గుట్టలాగా వేసి అందులో ఉప్పేసి, అంటే అవి పాడైపోకుండా ఉండడానికి ఉప్పేసి ఉంచుతారు. ఇదిగో చూసారా, ఇక్కడ పెద్ద పెద్ద ఉప్పు గడ్డల్లాగా వేసి ఉంచారు. ఇలా ఉప్పు కుప్పల్లాగా వేసి వీటిలోంచి తీసి ఇలా బయటకు వేస్తారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇలా మార్కెటింగ్ పాట మొత్తం అయిపోగానే, అంటే చేపలు రకరకాల వాళ్ళు వచ్చి అదిగో అక్కడ డబ్బా ఉంది చూసారు, పెద్ద డబ్బా. అలాంటి డబ్బాల్లో చేపలు వస్తాయంట. ఆ చేపల్లో వచ్చి కొంతమంది పాడుకోవడానికి వస్తారు. ఇంకా ఇక్కడికైతే ఎవరు రాలేదు. ఒక ఆంటీ వచ్చారంట ఇందాక. ఎక్కడున్నారు వంశీ ఆంటీ? ఇందాక ఎవరో ఒక ఆంటీ వచ్చారన్నారు కొంటాకి. ఇక్కడ ఎక్కడ లేదు. అలాంటి వాళ్ళు వస్తారు, వీటిలో పెట్టి అమ్ముతారంట. ఇంతకీ ఇవేం చేస్తారంటే ఫర్టిలైజర్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇవి మొత్తం పాడుకొని ఇవి బాగా ఎండబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు అంటే పౌడర్గా చేసి దాంట్లో ఇంకొన్ని జొన్నలు కానీ ఇంకేమన్నా యాడ్ చేసుకొని ఆ చేపల్లో చేపలకి ఫుడ్ కానీ లేదా కోళ్ళకి మేత కానీ వీటి కోసం ఇది యూజ్ చేస్తారంట. అటువైపు వెళ్ళిపోతాయంట. అదిగో అటువైపు వెళ్తే 2 kilometers అటు సముద్రంలో కలిసిపోద్ది ఆ పాయ వెళ్ళిపోయి. ఈ బోట్లన్నీ అటునుంచే వచ్చినాయి. అండ్ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత, మళ్ళీ ఒక 1 week తర్వాత, లేదా ఒక 1 month తర్వాత మళ్ళీ ఒక 2 weeks ఉంటాయి సముద్రంలోకి. అటు నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ చేపలన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే మా దేవర కథ వినాల్సిందే. ఒక బోటు ఒక రేయి వైపు వెళ్తాయంట, అంటే ఒక పర్టికులర్ ఏరియాకి. ఆ ఏరియాలో ఒక పర్టికులర్ రకమైన చేపలు దొరుకుతాయంట. ఈ బోటు ఎర్ర చేపలు దొరికే ఏరియాలోకి వెళ్ళింది. చూడండి, ఎర్ర చేపలు ఇక్కడ నుంచి ఇస్తున్నాడు. అన్ని స్టోర్ చేసి ఉంచుతారంట. అది ఫుల్ అయిన తర్వాత వీళ్ళు వస్తారు మళ్ళీ ఇంకా అమ్ముకోవడానికి. సపరేషన్ చేస్తున్నారు. వేరే రకమైన చేపలు ఏమైనా ఉంటే వాటి వరకు ఒక బాస్కెట్లో వేసి, ఈ ఎర్ర చేపలు వీళ్ళు మెయిన్ కావాల్సిన ఎర్ర చేపలే కాబట్టి ఆ ఎర్ర చేపలు ఒక చోట వేస్తున్నారు. సముద్రం బొమ్మిడే అంటే ఇదిగోండి, చూడండి ఎంత ఉందో. ఆక్టోపస్ చూసారా? ఆక్టోపస్ని చూపిస్తుంది. చిన్న ఆక్టోపస్ చనిపోయింది, తొక్కేసారు ఎవరో. రకరకాల చేపలు పడతాయి వీళ్ళకి. తిరగలం. ఇక్కడ ఏం వెరైటీ పడుతున్నారు చూద్దాం. వీళ్ళు ఇక్కడ ఏం వెరైటీ పడతారు. పీతలు చూడండి ఎన్ని ఉన్నాయి, పీతలు. వీళ్ళు కూడా ఎర్ర చేపలే పెట్టారు. ఇంకో రకం కూడా ఉంది చూడండి, ఇంకో ఫిష్. దీని టెయిల్ తగిలి ఒక యూట్యూబర్ చనిపోయాడంట. అందుకే నేను కొంచెం దీనికి దూరంగా ఉన్నాను. చాలా స్ట్రాంగ్ ఉంటుందంట దీని టెయిల్. దీని పేరేంటన్నా? టేక్ అంట దీని పేరు. ఇంగ్లీష్లో బాలిసా? చాలా బెటర్ వీళ్ళు దీంట్లో. తింటారా ఇవి కూడా?
సముద్రం బొమ్మిడాయి అంట. ఒక షార్క్ ఉంది, షార్క్ చూపిస్తారండి. ఇదిగో షార్క్. వీటిలో ఐస్ ఉంది అక్కడ. ఐస్లో స్టోరేజ్ ఉంచుతారు వీటిని. డిపార్ట్మెంట్లుగా ఉంది. పేదరా స్క్విడ్ అంటే అది ఆక్టోపస్ లాగే ఉంటుంది, కానీ ఆక్టోపస్ కాదు. రకరకాలైన చేపలు మనకు తెలిసే ఉన్నాయి అంటే ఇంక తెలియని ఇంకెన్ని ఉంటాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. విన్నది నిజమే. ఈ ఆక్టోపస్ లాంటిది ఏమన్నా డేంజర్ అని తెలిస్తే బ్లాక్కి వదులుతాయి అంటారు కదా. ఇదిగోండి బ్లాక్గా వాటికి డేంజర్ అని తెలిసినప్పుడు వదిలేదు. తెలుగులో పేరు చెప్పడాన్ని నాకు అది గుర్తులేదు. దాదాపుగా ఒక 20 days దాకా ఉండాలి కాబట్టి పప్పు దినుసులు అవి వండుకోవడానికి, ఫుడ్, బ్రష్లు, గ్యాస్ సిలిండరు, ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు వీక్ ఉండాలంటున్నారు. చాలా కష్టంగా ఉండడం. పెద్ద పెద్ద శంఖాలు ఇటు నుంచి అని అనుకుంటా వేసేది. జిగటగా ఉంది ఇది. పెద్ద పెద్ద నత్తలు అనుకుంటా, సముద్రపు నత్తలు. ఒక బోట్ చూసాం కదా, ఇప్పుడు ఇంకో బోట్ చూద్దాం. చెయ్యి అయితే బ్యూటిఫుల్గా వస్తుంది వాసన. రొయ్యలు అనుకుంటా ఇక్కడ. నాకు చాలా ఇష్టం రొయ్యలు అంటే. పీతలు, ఎర్ర చేపలు, రొయ్యలు, ఎర్ర రొయ్యలు ఉన్నాయి. మరి ఏంటో సముద్రపు రొయ్యలు అంతే ఉంటాయి అనుకుంటా ఎర్రగా. అదే ఈ బోట్ల నుంచి వచ్చిన చేపలకి ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం రండి. అంటే ఎలా జరుగుతుందో అసలు ఏంటి. ₹148 అంటే కేజీ 148 లెక్క. ఇవి ఈ అంకులు పడారు పీతల్ని. సో ఈయన తీసుకెళ్ళి వీళ్ళు పర్టికులర్ లొకేషన్లో అమ్ముకుంటారు అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్స్ జరుగుతాయి. మార్కెటింగ్ అంటే ఇక్కడ ఇది చెప్పాలంటే హోల్సేల్ లెక్క అనమాట. హోల్సేల్ ఇక్కడ కొనుక్కొని పాటకి వెళ్తాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి 71 దగ్గర అంట. ఏంటి 71? ఆ చేపలు అవి ఉంటాయి అటుపక్క. పీతలు ఇంక అంకులకే 148 కేజీ. మీరు ఎవరైనా పీతలు తినేవాళ్ళు కేజీ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారో చెప్పండి కామెంట్స్లో. ఇప్పుడు ఎదురు చూసి ఆక్షన్ వచ్చింది. ఇప్పుడు దీని ఆక్షన్ జరగబోతుంది. ఎంత చూద్దాం, ఎంతకి వెళ్తే చూద్దాం. ఇప్పుడు ఇది 100తో స్టార్ట్ అయింది. 105, 110, 110, 120, 125, 125, 130, 135, 140, 45, 150, 150, 4 దగ్గర 150. ఒకటోసారి ఈ 4 గంట 150, 160, 165, 170, 175, 180, 85, 90, 95, 200, 201, 201, ఒకటోసారి 201, రెండోసారి ఒకటేనా? మన ఫేవరెట్ 201కి వెళ్ళింది. ఇవి కేజీ 201 రూపీస్. లోపల పంపించేస్తున్నారు.
ఎవరైతే పాట పాడుకున్నారో అవన్నీ లోపలికి పంపించేస్తున్నారు. ఇక్కడ ఒకసారి వెయిట్ చూసేసుకొని ఆ వెయిట్ని బట్టి కేజీల లెక్క కాస్ట్ కదా, ఆ కాస్ట్ తీసేసుకొని ప్యాకింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు ప్యాకింగ్ చేసేసుకుంటున్నారు సపరేషన్ చేసుకొని. అంతే గైస్, ఇవే రకరకాలమైన చేపలు. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఈ డ్రైవర్ ఉంటారు కదా, ఈ బోట్స్ డ్రైవ్ చేసే అతన్ని ఇంటర్వ్యూ చేసాం అనమాట. సో వాళ్ళ కష్టాలు, అతను ఫేస్ చేసిన డేంజర్ క్లైమేట్స్ అవన్నీ ఆయన నీట్గా చక్కగా చెప్పారు. సో ఆ వీడియో కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.